మీతో మాట్లాడవలసిన కొన్ని విషయములు మీరు చేసిన ప్రార్థనల వలన మిమ్మల్ని ప్రశ్నించే ఉత్తరం దేవులు అనుకయే తండ్రి అగ్ని ప్రకారంగా వివరాలు వెడలి వచ్చింది. ఈ సమయము క్రియలు మన కనతండ్రి పరమాకాశమందు వేల దూతలతో ఆయన పొగడబడుతున్న ఈ సమయము ఆయన పనికై దూతలతో అనేకమైన దూతలతో సింహాసనం మంది ఆకాశంలో మేఘారూఢుడై ఆయన స్థితించబడుతున్న సమయం వద్దకు ప్రసిద్ధ ప్రకారంగా పంపబడుతుంది. ఎంతో కొన్ని విషయంలో మాట్లాడవలసి వచ్చింది. కత్తి ఏమి చేయదు. కత్తి ఏమి చేయను బోధకుడు సరైన సమాధానం కత్తి నరకడానికి కత్తి నరుకు అగ్ని ఏమి చేయను ఏమి చేస్తుంది అడుగుగొట్టబడుతుంది. అగ్ని ఏం చేస్తుంది కాల్చబడుట వలన శుద్ధి చేస్తుంది. నరకబడుట వలన బాధపడుతుంది. ఎన్నోసారి చేయకూడదు. అర్థం ఏమి చేస్తుంది సరి అయిన సమాధానం మానవ తలంపులతో మాట్లాడవచ్చు. దైవాత్మ కలిగి మాట్లాడుతుంది. అర్థమేమి చేస్తున్నది సరిచేయను. ముఖ సౌందర్యమును సరిచేయను. నీవు నీళ్ళ పరిణయం చేయుతున్న చూడు. ఆ గదిలో అర్థం ఎట్లా ఉన్నది చూసుకురా. నీ ముఖములు నీ బ్రతుకులు అట్లనే ఉన్నది. అర్థమును స్నాన పరిణయములకు వెళ్ళినచో ఆ చోట ఆ అర్థము చెడిపోయి ఉన్నది. నీవు చూచుట చేత నీ ముఖము కూడా చెడిపోయి ఉన్నది. జ్ఞానం ఎక్కడ ఉన్నది? ఆ అర్థము వలె నీ జీవితంలో కూడా చెడిపోయే అవకాశం ఉంది. మీకు మీరే దౌర్భాగ్యంను స్థిరపరచుకుంటుంది.
బోధకుడా, నీ కుమారుని భుజము పైన పాడి మోపుదువా? అవును. తప్పు చేస్తున్నది. తప్పు చేస్తుంటే కాడి అనగా అర్థమైందా? మరియు సేవ సేవ సేవా పరిచయం. తర్వాత సమస్త కాడియను నీ కుమారునిపై ఇంకా మోపలేదు. బాధ్యతలు బరువు అనగా బాధ్యతలు నీకు తెలిసేగా. ఇంకా నేను అనే తప్పు నీలో ఉన్నది దాగి ఉన్నది. ఆ దాగి ఉన్న నేను అనే దానిని తీసి చేస్తూ కుమారుడు అనగా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దైవవాక్యంలో దేవుడు నీకు చెప్పలేదా? కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాధీనం. కుమార్తెలు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అని ఉంటాం అక్కడ. కుమారులను మాట్లాడండి. కుమారులను అంటే ఏంటది? ఆశీర్వాదం. నీ కుమారుడు నీకేమో ఏమి సంపాదించాడు? ఆశీర్వాదం. బాధ్యతను కూడా పంచుకోవాలి కదా, బరువును కూడా అప్పగించాలి కదా. బరువు అప్పగించకపోతే కాడి భుజము మోయకపోతే ఆ బరువు ఎట్లా ఉంటుందో తెలియదు. ఆయన భుజము పైన భారం ఉన్నదే నేను నా తండ్రి కూడా దానిని ఉపయోగించుకున్నాడు. సిలువను మోస్తే కదా మా తండ్రికి బరువు తెలిసింది. బరువు అని దాన్ని వదిలిపెట్టలేదు కదా. జీవితంలో మనం కూడా సరి చేసుకోవాలి. సోదరి, అర్థంలో సరి చేయండి. ఎప్పుడు నీ ముఖమును చూపించే ఆ సౌందర్య అర్థమును నీ ముఖమును సరిచేస్తుంది. నీవు బాగోలేనితో దేనిని చూస్తున్నావు? దానినే వచించుతున్నావు. కనుక నీవు చూసుకున్నట చేత అర్థముపై ఉన్నటువంటి మచ్చను నీవు చూడకూడదు. ఆ మచ్చను నీవు చూసినచో అది నిన్ను ఆ దినమున నీవు మచ్చకూడదు. నీ జీవితం మచ్చ. మీరు దేవుని సన్నిధిలో ఒక వచనము పలుకుదు. అర్థము వలె నన్ను చూపును అనని వాక్యం కూడా చెబుతుంది. అర్థం వలె నన్ను చూపునంటే నువ్వు ఎలా ఉన్నావో అని అర్థం చెప్తుంది. నువ్వు ఎలా ఉన్నావో నీ అర్థం చెప్తుంది. ఇంకా మొదటి పెట్టు, నీ కుమారునికి బాధ్యత ఇవ్వలేదు. రెండవది, నీవు బలహీనుడవు అన్న సంగతి మర్చిపోవద్దు. శరీరమందును కూడా నీవు బలహీనుడు వైద్యువి కనుక ఇప్పటి నుంచే నీ కుమారునికి బాధ్యత అప్పగించు. ఏ రహస్యంను కూడా నీవు దాయకూడదు. ఏ రహస్యంలో కూడా నీవు దాయకూడదు. నీ కుమారుడు రానయ్యున్న దినములలో ఒక యాజకుడిగా మారబోతున్నాడు. కనుక నీవు చేయుచున్న పరిధిలో కుమారుని పెట్టి ప్రతి రహస్యమును కూడా నీ కుమారునికి అందించాలి.
జీవిత భారమును పెట్టవలే, బాధ్యతను ఇవ్వవలే, శరీర కోరికలు కొన్ని మార్చుకునవలే. యవనుడా, నీకు ఆలోచన కలుగుతుందా? నీకు చిన్నప్పుడు నీ తండ్రి చెప్పు మాటను నీవు ద్రోయకును, అపరాధిగా మారకును. భయంకరమైన మాటలు చెవిని పెట్టును. నీ తండ్రి చెప్పు మాటలు వినుము, చెవిని పెట్టును. దావీదు మహారాజు రాజు అయినప్పటికీ ప్రతి విషయం నందు ప్రభు నన్ను తగ్గించుకొనలేదా? మరి గనులలో లేడా? మీ పితరుడే కదా, మీ పితరుడైన తండ్రే కదా, మీకు తాత ముత్తాతలు అయి ఉండొచ్చు. శరీర వాంఛలు ఉండొచ్చు. మీకు వివాహ సమయం వచ్చిందని చెప్పి మీరు ఒకవేళ బాధపడుతూ ఉండొచ్చేమో, దేవుణ్ణి అడుగుతున్నారేమో. వివాహం చేసుకొనకపోవటం వలన కూడా పరిశుద్ధులు అని చెప్తున్నాడు ప్రభు. మీరు దూతలతో సమానులని చెప్తున్నాడు ఆయన. ఈ లోకవంచలు దేవుడే ఇస్తాడు. కాబట్టి ప్రభువును స్తుతిస్తూ వినయంతో విధేయతతో తండ్రి భారమును నీవు తీసుకున్నావు. బోధకుడా, నీ కుమార్తె విషయంలో నీవు నిర్లక్ష్యవాదివా? తేలికగా ఉన్నవే. నీవు చేసినటువంటి ఫలమైన పని ఏమి? నీ కుమార్తె ద్వారా నీ కుమార్తె గురించి నువ్వు చేసిన బలమైన పని ఏమి? ఏమి పని చేస్తుంది? జ్ఞాపకము చేసుకుని ప్రార్థించుకుంటువా? నీ ప్రార్థన ముచ్చటగా లేదు. చేస్తున్నాను అనుకుంటే దేవునికి నచ్చటలేదు. ఏదో చేస్తున్నాను కదా, రోజు చేస్తున్నాను కదా, చేయాలి అన్నట్టు చేస్తున్నావు. నీ కొరకు ఆయన చింతించుకున్నాడు. నీవు బలము లేని వాడైనప్పటికీ ఆయన నీకు బలము బలము జీవితం ఇచ్చాడు. నీకు ఆయన బలమైన జీవితంలో నీవు ఉన్నావు. కానీ నీవు అది చేపట్టలేదే, గ్రహింపు లేదే. నీ కుమార్తెని వివాహం ఎట్లా చేసావు? నేను అదే ప్రవర్తించుకుంటుంది. ఇప్పుడు ఏమి చేసేది? ప్రభు చేస్తాడు అంటున్నావు, దేవుడు చేస్తాడు అంటున్నావు. చేస్తాడు. నువ్వు ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తుంది? ఎవరో ఇస్తారో చేస్తారో అని చూడకు. నీ ప్రయత్నం ఫలమైందా? నిర్లక్ష్యం చేసేది కనుక ఇది ముందుకు సాగుతుంది. నీవు చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థన నీ కుమార్తె విషయమై దేవుని యొక్క గాయమును రేపుతున్నట్టు. తండ్రి పరిశీలించుతున్నాడు. ఆయన మధ్యాకాశంలో దోతలతో ఇప్పుడు స్తుతించబడుతున్నవాడు నా తండ్రి. అది మీరు గ్రహించగలరా? అక్కడ నుండి మేము ఎందుకు వచ్చి అనేక చోట్ల వెళ్తుంది మా సోదరులు. ఈ దినమున ప్రత్యేకమైన దినము ప్రభు.
కోతులతో పొగడబడుతున్నాడు. ఆ స్వరము మీకు తెలియదు, మీరు గ్రహించలేదు. స్వరం మాకు వినిపిస్తున్నది, మీరు ఎలా తెలుసుకోగలరు? ఇలాంటి ప్రార్థిస్తున్నారా? పట్టుదల లేదు నీకు, నీకు పట్టుదల అనేది తెలియదు. నీకు నీ సొంత కోరికల కోసమే నీవు పరిగెడుతున్నావు అన్న సంగతి నీకు తెలియదా? అది నా తండ్రి నాకు వివరించిన ఇష్టానుసారంగా జీవించాలని ప్రయత్నం చేస్తుంటేవి, అది తండ్రి చిత్తం లేదు కనుక నీ ప్రార్థన ప్రతిఫలం రాదు. ఘటనతో నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నాననుకుంటున్నావు. నీ కుటుంబంలో సరి అయిన సమాధానం ఉన్నదా? చక్కటి సమాధానం ఉన్నదా నీ కుటుంబంలో? మేము పరిశీలిస్తాం. అనేక అనేక చోట్లకు మా సోదరులు వెళ్ళిన చోట నుంచి వచ్చిన తర్వాత తండ్రి సన్నిధిలో మేము కూడా మాట్లాడుకుంటాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ప్రతి మనిషిని పరిశీలించే దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడన్న సంగతి మీకు తెలుసా? ఆయన ఎవరు వెతుకుతున్నారో, ఎవరు ప్రార్థిస్తున్నారో అని చెప్పి ఆ తండ్రి అయిన తండ్రి, మన తండ్రి అందరినీ పరిశీలించుతున్నాడు. ఆ పరిశీలనలో మీ తప్పులు కనబడుతున్నాయి. ఏదైనా నువ్వు వెతకకపోతే మీకు దొరకదు. నీ కుమార్తె గురించి నువ్వు ఎక్కడ వెతికితివి? ఎక్కడ కష్టపడితివి? ఎక్కడ భారముగా నీవు పనిచేస్తుంది? మౌనముగా నుండుటయ్యాల. నీ కుమారునికి సమయం అవుతుంది, వివాహ సమయం అవుతుంది. గడియలు దగ్గర పడుతున్నాయి. నీ కుమార్తెను నీ ముందు పెట్టి నీ చూస్తుంటేవే అది దేవునికి భారంగా ఉన్నది. ఆలస్యం చేయక ధూళిలో దుమ్ముల గాలిలో దీపముల నడవాలని ప్రయత్నించినది. దేవుని సన్నిధిలో నీవు పీఠము కట్టాలని నీవు ప్రయత్నించుకుంటుంది. అక్కడ పీఠము మీద నీవు కూర్చుంటాయి. అక్కడ పరమ తండ్రియే సింహాసనాశ్వరుడు, నీవు మాత్రం కింద కూర్చోడు. ఇక్కడ కూర్చున్నట్టుగా కూర్చోవాలని దేవుని యొక్క బలిపీఠం దగ్గర. సమయమందును నీ పరిచర్య చేయము. నీ పరిసరలో నీ కష్టం ఎంతో లెక్క వేసుకును. ఎంత ఉన్నదో నీ పరిసర్య లెక్క వేసుకును. అయినప్పటికీ నీవు పీఠం మీద కూర్చుంటున్నావు. వాడుతారు
కొంచెం ఒక చోటు వరకు. అర్థమవుతుందా బోధకుడా నేను చెప్పింది? మీకేమైనా అనుమానం వచ్చి మాట్లాడదు, ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు మాట్లాడడు. మరి ఏం చేయాలో చెప్పండి మరి మాకు. ఏమీ అర్థం కాలేదు నాయన నీకు. ఎక్కడ కూర్చోవాలో ఏంటన్నా చెప్పండి మరి. ఈ అంతస్తు మీద కూర్చుని వాళ్ళదు. సంగీతముల యందు కినాలను కూర్చొని పీఠము మీద బోధల యందు లేపు నిలబడుము. ముగింపులో ఆశీర్వాదం ఇచ్చి కింద దిగు. నీ పనులు విధి. ఇప్పటికైనా అర్థమైనదా నీకు? దేవుని ముందర మనము ఆయన మహిమపరిచేటప్పుడు, ఆయన మన మధ్యలో సంచరించేటప్పుడు మనము లేచి అలా నిలబడినట్లుగా కూర్చొనకూడదు. వలయదు. దేవుని సంగీతములతో స్తుతించేటప్పుడు వినయముతో కూర్చుని పాటలు పాడవలయదు. సంగీత నాదములతో మీరు దేవుని మహిమపరచవలే. అంతటా నీవు కింద కూర్చోలేని ఎడల మీరు సిద్ధపరిచిన చిన్న శిఖరంలో ఉన్నవే అవి వాటిని పక్కగా వేసుకో. పీఠం మీద మాత్రం వేసుకోవద్దు. పక్కగా వేసుకుని కూర్చో. ఆ తరువాత నీవు సింహాసనం మీద నిలబడు. ప్రశ్నించండి. అర్థమైపోతున్నాగా? బోధకుడు అర్థమైందా? నీ బిడ్డలు ముందుకు రాకపోవడానికి కారణం నువ్వే. నిర్లక్ష్యముగా ఉంది. పట్టుదల అనేటువంటిది నీలో లేదు. అది నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా లేదు. ఆ చెట్టు బలహీనముగానే పెరిగింది. చెట్టుగానే ఉంది కానీ విత్తనములు లేవు. ఆలోచించే విచక్షణ నీ దగ్గర లేదు నాయన. అది కూడా తండ్రి దేవుడు మీ కొరకు విచారణ చేస్తున్నాడు. ఆయన చూపు మీ మీద నుండి తొలగక ముందే మీరు సరి చేసుకున్నాడు. నీ కుమారుని కొరకు నలుదిశలో ప్రయత్నించు. నా తండ్రి మా పని చేస్తాడు అని దేవుని మీద నువ్వు భావిస్తే నీవేం చేస్తావు? నీవు వెళ్ళు చోటు ఆయన వస్తాడు. నీ ప్రయత్నంలో ఆయన ఉంటాడు. నీవు చేయి పనిని ఆయన ముందుకు నడిపిస్తాడు. ఆయన ఎవరో వస్తారు, చేస్తారు, చూస్తాను, అప్పుడు చూద్దామని అనుకోకూడదు. ఆయన ఎవరో వచ్చి నీకేమీ చేయరు. నీ ప్రయత్నంలో నువ్వు చేసుకోవాల్సిందే. నీవు ఇంకా అన్యులతో లోక సంచారం చేస్తూ లోక స్నేహంలో చేస్తున్నావు. లోకస్తులతో మాట్లాడతావు. దైవజనుని యొక్క శక్తి నీలో ఉన్నది. ఆ ఫలము నీలో ఉన్నది. నీవు దైవజనుడు అని అన్యులు కూడా గ్రహించాలి. అది ప్రభువుకు బాధగా ఉన్నది. దైవజనుని నడత నీ బ్రతుకుబాటలో లేదు.
పనులు చేసుకుంటే పనులు చేసుకో, కానీ అక్కడ కూడా నీకు ఒక నా భక్తుడు అని నలుగురు నేను గుర్తించాను నా బోధకుడు. నీ జీవితంలో ఇది ముఖ్యత. అన్ని కాలములు దాటిపోయావు, వృద్ధాప్యంలోకి పెడుతున్నావు. నీ కుటుంబం ఎలాగున్నదో నీవు గ్రహిస్తున్నావా? చేయగలిగి ఉండి అలుకుని మళ్ళీ ప్రవర్తించుతుంది, నడవగలిగి ఉండి జీవము లేని వాడిగా ప్రయత్నించుతుంది. నీ బిడ్డలు నీకు లోబడి నీతోనే ఉన్నారు, లోకముతో లేరు. నీ బిడ్డల బ్రతుకులు నీకు సరి చేయకపోతే వాళ్ళ స్థితిగతులు ఏమిటో నీకు అర్థమవుతుందా? ఎవరో వస్తారు, పెడతారు, తిందాం, మనం చూడడం అనుకుంటారు. ఆ కరుణానికి నీ వైపు ఎంత చూస్తున్నాడో నీ బిడ్డల కొరకు. వాడికి దాగి ఉన్న ఆశీర్వాదములు కూడా అధిగమించిపోతున్నాయి. నీలో చురుకులేనిచో అవి ఎక్కడికక్కడే ఉన్నాయి. అన్యులపై ఆధారపడుతున్నవే కాదు, నీ ప్రయత్నంలో నువ్వు చేయగలేదు. దేవా ఇవ్వు అంటే దేవుడు ఇస్తాడు, నువ్వు ప్రయత్నం చేయగలేదు. నీ బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోలేదు కదా, లోకంతో లేరు కదా నీ బిడ్డలు. ఆయన అది చూస్తున్నాడు. తండ్రి చూసేది అదే. పసిబిడ్డలు నాతోనే ఉన్నారు, నన్ను స్థుతిస్తూ, నన్ను ప్రార్థిస్తూ, నన్ను అడుగుతూ నాతోనే ఉన్నారు. వాళ్ళకి ఏదో మంచి చేయాలని ప్రభు ఆయన ఆత్మత పడుతున్నాడు. మాకు తెలియదు ఆ విషయం. మేము మిమ్మల్ని గద్దించకపోతే మా తండ్రి మమ్మల్ని అక్కడ గద్దిస్తాడు. నీవేమి చేసేమని చెప్పి మమ్మల్ని కూడా కడగా పెట్టి మమ్మల్ని కూడా శిక్షిస్తారు అక్కడ పట్టుకొని. అర్థమవుతున్నామా బోధకుడా? నీకు అర్థమవుతుందమ్మా? కుమారి, నీవు తండ్రిని నీ కొరకు నీవు గట్టిగా ప్రార్థించుకుంటున్నా. చేయడం లేదు అనే మాట నేను మాట్లాడకూడదు. నీపై ఆయన ఆశీర్వాదం, మంచి జీవితం ఇస్తాడు. ఆయన ఏర్పాటు ఉన్నది. ఒకరికి ప్రార్థించలేదు, సోమరిపోతున్నాయి, నిద్రపోతున్నాయి, నిర్లక్ష్యముగా ఉంటుంది. సోదరుడా, మరడా అర్థమవుతుందా నా మాటలు? వినయ విజయంతులతో ఇంకా లేవు నీ దగ్గర. నీ హృదయం సరిచేసుకుని ప్రభువునందు అందరి ముందు తగ్గించుకుని ఉండవాలి. గురువులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. అది నీకు దీర్ఘాయువు ఆయుష్ను, నువ్వు నీ సంతానము ఆశీర్వదించబడాలంటే నీవు చేయి క్రియలను బట్టి నీకు జీవించబడతావు. అయినప్పటికీ నీవు ప్రభు దృష్టిలో ఉన్నావు. సంపూర్ణముగా నేను జీవించే సమయం ఆసన్నమైంది. కానీ నీ తండ్రి చేయి పొరపాటును బట్టి ఈ సోదరు నీ ముందుగా ఉన్నది. నీ వివాహ సమయమునకు ముందు
నీ సోదరుని చూడవలే కదా. మీరు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆయన పరిశీలిస్తున్నాడు. మేము పట్టుకెళ్తున్నాం, మేము ఊరకనే రాం. అదే కాలం ముందు కూడా మేము వచ్చి మిమ్మల్ని వెతుకులాడుతుంటే ఎవరు ఉదయకాలపు ప్రార్థన మాకు ఇవ్వట్లేదు. మేము వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ కుటుంబ గృహిణి మాత్రం జ్ఞాపకం వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తుంది. ఆమె కూడా నిద్రపోతే మళ్ళీ పడుకున్నట్టుంది. జ్ఞాపకం వస్తే ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన దీక్ష గట్టిదే అయినప్పటికీ శరీర బలహీనత వల్ల ఆమె దినదినము స్థితించలేకపోతుంది. అది మీకు తెలుసు. బోధకుడా, నీ ఉదయకాలం ముందు 4 గంటల సమయమున లేచి నువ్వు పట్టుదలకు ప్రార్థించిన దినము ఏది? లేచనే మోకరించనే కొడుకున్నానే తిరుగుబాట్లు పడుతున్నావు. కుటుంబానికి నీకు కావలసినది సంపాదించుకుంటాయే కాదు, అన్నిటినీ నీవు నివారించాలి. నీ బిడ్డలు చూసుకుంటూ చేత నీకు తృప్తి కాదు. వాడికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి, చేయాల్సినది చేయాలి. నీవు చేయి వ్యాపారం నుండి నీవు స్థలము మార్చుకుంటేనే దేవుడిచ్చిన ఘనత అది. ఆ తండ్రి ఇచ్చిన ఘనత. ఆయన ఇవ్వకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. అది ఎందుకు దేవుడు తండ్రి ఏర్పరిచినాడో తెలుసా? నీ కుమారుని కాంక్ష. ప్రభు దినములలో నీ కుమారునికి కాంక్ష. అందుచేతనే కాడి ఎత్తేవా అని ప్రభు పరీక్షిస్తున్నాడు. నేను అవమాన దశను కూడా నీవు దాటితివే. ఏమి చేస్తున్నావు? నీకు నీ తల్లిదండ్రుల బోధ లేదు. ఈ తోబుట్టులో ప్రేమ కొంతవరకే ఉంది. నీ తల్లిదండ్రుల బోధ ఎందు నీవు పెరిగితివా? తేలిన గర్భాన పుట్టినవాడవు నీవు కన్యుడవై బ్రతుకుతుంటివి ఇక్కడ. తండ్రి యొక్క దేన సేవకుల కుమార్తెను నీవు చేకొట్టివి కనుక నీవు ఘనముగా ఇక్కడ నిలబడగలుగుతుంది. అది జ్ఞాపకం ఉంచుకో. నీ జీవితంలో జరిగిన ఘటనలకు ఈ సువార్థికురాలు నీకు దొరకటమే నీకు గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నావు. అది మర్చిపోవద్దు. ఇప్పుడు నువ్వు ధృవీకరించడం వలన ఆమె దుఃఖపడుతున్నది. ఆమె అభిషక్తిరాలు. భక్తులతో ఆమె ఆ తండ్రి ఆమెను పోషించినాడు. దృష్టించి ఆమె తోలనాడకు. ఇంకా బలమైన భారం నీతో ఉన్నది ప్రభువుకు. కొన్ని విషయములలో నీవు భక్తుల ఎదుట కూడా నటిస్తున్నావు.
అది ఎక్కడో నువ్వు గ్రహించుకో బిడ్డ. దేవుని భక్తులు ఉండి కూడా నీవు భక్తులలోనే నటిస్తున్నావు మొదకుడా. అది నీ హృదయమందు తెలుసు, నీ మనసునందు తెలుసు. గర్తించుకో ప్రభు దగ్గర, నీ మనసును దాటవేయకు. ఇప్పటికీ కూడా నువ్వు అంగీకరించట్లేదంటే మేము అబద్ధం ఆడుతున్నామా? గ్రహించుకుంటూ నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని దీవునియో పొందుతూ నీవు నడుపుతున్నావే. నీ నోట ఆయన జీవం, నీ నోటలో ఆయన జీవం ఉంచాడే, ఆయన ఊట ఉంచాడే. నీ కుమారులు నీతో పని చేయించారు. నీవు చేయి పనిలో నీ భార్యను కూడా పక్కన పెట్టు. ఆమె నీ ప్రక్కగా పెట్టి ప్రతి పని చేయి. ఆమెతో ఉన్నటువంటి ఆశీర్వాదం నీకు వస్తుంది. నీ ఆశీర్వాదము ఆమె యొక్క కారణము. అది నీకు అంగీకరించకపోతే దేవుని గాయమును రేపవద్దు. తండ్రికి నీపై కొంత ఆగ్రహం ఉన్నది. మాకు కాదు, యెహోవా మాకు కాదు అనే వాక్యము ఎప్పుడైనా చదివిస్తావా అక్కడ? కీర్తనకారుడు చెప్తున్నాడు, మాకు కాదు, యెహోవా మాకు కాదు అంటే ఏంటది? దాని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఆయన తీర్పు ఎవరో ఆయన పని కొరకు మిమ్మల్ని కఠినమైన స్థలములలో నిలబెట్టి ఉన్నాడు. కఠినమైన మనుషుల మధ్యలో మిమ్మల్ని పెట్టి ఉన్నాడు. యెహెజ్కేలు పుస్తకమందును 2వ అధ్యాయమును ఒకసారి మీరు చదివి పొరపాటు కూడా రెండో అధ్యాయం నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు తండ్రి మీకు చెప్పి పంపించమని మమ్మల్ని పంపించినారు. ఈ గ్రంథమునకు ఈ వాక్యము మీతో చదివి మీకు అపజెప్పమని మమ్మల్ని తండ్రి పంపించినారు. జ్ఞాపకం ఉంచుతారు. నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలేను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుతున్నాను.
వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపగలను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుతున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు విన్నను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీవు వారికి తెలియచేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను ఇచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు సాపబడెను. ఆయన దాన్ని నా ముందర వెప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అను అందులో వ్రాయబడి ఉండెను. ఆమేన్. మీకేమైనా అర్థమైందా? తండ్రి నీ కుటుంబానికి ఇచ్చినటువంటి పరమవచనం, పరమ పుస్తకం. ఇది రెండవసారి మరలా జ్ఞాపకం చేస్తుందని, రెండవసారి తండ్రి నీకు ఇచ్చినటువంటి ఈ వాక్యమును మీరు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి మధ్యలో ఉన్నారు మీరు? ఎవరి మధ్యలో ఉన్నారు మీరు? చాలా మధ్యను తిరుగుబాటు చేయి మధ్యలో, వారి మధ్యలో మీరున్నారు. అయినప్పటికీ భయపడకుండా నీవు తిరుగుబాటు చేయవద్దు. ఎవరి మధ్య ఉన్నావు? తేళ్ల మధ్యను, ముళ్ళ కంపల మధ్యను ఉన్నావు. కనుక ఈ విధముగా నిలబెట్టింది. ఎలాగూ మీ కుటుంబం నిలబడి ఉన్నారంటే దేవుని యొక్క కాపుదల. అది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఈ స్థలము ఆయన ఏర్పరిచిన స్థలం. ఎవడైనాను దీనిని పడవేయాలని ప్రయత్నించిన ఎడల వాడి కుటుంబం నాశనం అయిపోతుంది. కనుక దేవుని కాపుదల ఉన్నంతసేపు ఎవరు మీ జోలికి రారు. కనుక అయినప్పటికీ మీరు ఎవరిని తిరుగుబాటు చేయవద్దు. మిమ్మల్ని చూసి ఇతరులు నా దగ్గరికి రావాలి. చూసిన వారు మీరు మిమ్మల్ని చూసి తెలుసుకొని నడవాలి. ఆ విధముగా మీరు ఉండాలి. బాధకుడా, మీ కుమార్తె వివాహ విషయమై త్వరలా ప్రబోధిస్తున్నావు. త్వరగా ప్రయత్నించే ప్రయత్నంలో ప్రభు ఫలితాన్ని ఎదురు శక్తిని సిద్ధపరిచి ఉన్నాడు. ప్రయత్నం చేయకపోవటం వల్ల నీవు నష్టపోతుంది. కనుక నీ కుమార్తె సమయము, వివాహ సమయము దగ్గర పడుతుంది కనుక నీ కుమార్తె విషయమై నువ్వు తప్పడకూడదు. నిర్లక్ష్యం చేయక త్వరపడము. ఆ బిడ్డకు దగ్గరలోనే ఏర్పరచబడి ఉన్నది. ఎవరో చేస్తారు చూస్తానని మాత్రం ప్రయత్నం చేయకు. నీ ప్రయత్నం నువ్వు సాగించు. ఆయన ఎవరితో నడిపిస్తాడో నీకు తెలియదు. ఆయన ప్రయత్నము వేరేగా ఉన్నది. నీవు ప్రయత్నించటలో ఆ బిడ్డ ప్రయాణము ఎవరిని పంపిస్తాడో నీకు తెలియదు. అలాగనే ఆ తండ్రి మాకు కూడా చెప్పలేదు. సమయము మాత్రం ఏర్పడినది మాత్రమే తండ్రి మాతో పలికినాడు. కుమార్తె నీకు 30 సంవత్సరముల మీద పడినవే. ఇప్పటి నీవు ప్రార్థన పరురాలు అయి ఉన్నావు. చాలా ఆటంగా ఊపుతున్నావు. లేదు అని ఎంత పొరపాటు చేస్తున్నావు కుమారి. కుమారుడా,
నీవు లోక జ్ఞానమునకు నీవు సమయం ఇస్తుంటివే, ఎంత సమయమును కనుగొంటివా? నీవు దీవించబడితే ఎలా? కానీ నీలో తిరుగుబాటుతనం ఉన్నది, తిరుగుబాటు బుద్ధి ఉన్నది నీ దగ్గర. నీ కన్నేళ్లతో ఆ బుద్ధిని కడుక్కోను. నీ జ్ఞానం లోకాన్ని నుంచి విడుదల చేసి దాన్ని బయటకు తీసుకొచ్చి భుజములు, రెండు భుజములు కూడా ఆయన భారముని పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆలస్యమైంది కనుక పెట్టవలసిన సమయం మించిపోతున్నావు కనుక నీ తండ్రికి ఆజ్ఞాపించవచ్చు. పరమ తండ్రి ఆయన మాతో వినవించాడు. నీ తండ్రి మాట విను, నీ తల్లి మాట తోసివేయదు, నీ సోదరుని ప్రేమించు. ఆమె నీకంటే పెద్దది, కానీ రాబో దినములను గొప్ప యజమానులు కాకొచ్చుతాం. అది జ్ఞాపకం ఉంచుకొని ఆ బాధ్యతను బట్టి ఇప్పటి నుంచే నీవు నీ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి భారము, బాధ్యత నీకు ఉన్నది. జ్ఞానం ఉన్నది కదా నీకు, తెలివి ఉన్నది కదా నీకు. పరమ తండ్రి నీకు అన్ని ఏర్పరిచయించాడు. ఆలస్యం అవుతుందని నిర్లక్ష్యం చేయకు. ఈ ఆలస్యంలో కారణము నీ తల్లిదండ్రులే కనుక వారిని ఒత్తిడి చేయక ప్రభు చిత్త ప్రకారము బోధకుడా, ప్రభు చిత్త ప్రకారం ముందడికి వేయి. కనుక తండ్రికి కోపము రేపుతున్నది కనుక మరలా మేము ఎప్పుడు వస్తున్నామో తెలియదు. మీ కుమార్తె వివాహానికి ముందు వస్తుంది, అంతవరకు మాకు ఆజ్ఞ లేదు. ఆయన కోపం తగ్గించినట్లుగా మీరు ప్రార్థన సరిగా చేయండి. వినయవిధేతలతో ప్రభు దగ్గర మోకరించడు. మీకు మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? మోకరించలేకపోతున్నారా? దేవుని సన్నిధిలో కింద కూర్చోలేకపోతున్నారా? ఎంచేత బలవంతులై భాగ్యవంతులు అవుతుంది. లోకము మిమ్మల్ని చిన్నపుచ్చినచో ఆయన ఎందుకు మీరు బలవంతులే. నీకెళ్ళనయ్యా, చక్కని బిడ్డలు నీకు ఉన్నారు. బిడ్డలను చూస్తూ నీవు ఆ కాలం గడుపుతున్నావు. నేను అనేటువంటి ఒక మనసు నీలో ఉన్నది, దాన్ని తీసివేయదు. ఒకరా నేను అన్నది తీసివేసి మనం అని కలిపి నీ కుటుంబంతో పని చేసుకుంటూ పరిచర్య చేసుకుంటూ సంతోషముతో నీకు కరుణలో నీవు అల్పుడవు కాదు, కరుడవు. ఎంతో మంది నీలాంటి బాధకులు ఉన్నారు ప్రపంచంలో. అందరికీ ఘనత ఉండదు. కనుక ఈ భార్య తండ్రి చేసినటువంటి వారి తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనలు అవి ఫలించి ఆశీర్వాదములు నీ పైన ఉన్నవి గనుక, తల్లిదండ్రుల దీవెనలు నీ పైన ఉన్నవి గనుక ఏ ఆశీర్వాదముకు ఏ దీవెనను ఏది విడిచిపెట్టక నీ బిడ్డలకు పంచింది. నీవు 10 మందికి బోధకుడువై ఉండుట
ప్రభు ఇచ్చిన కనుక ఆయన పిలుపులో నీవు లేవు. అయినప్పటికీ కూడా నీ భార్య తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి దివ్వెన, ఆ దివ్వెన నీ వైపు వచ్చేది కనుక నీ భవిష్యత్తులో అయింది. అది మాత్రము మర్చిపోవద్దు. గృహ పరిచర్యలు చేయించిందివా? దైవజనునికి తగిన విషయంలో నీవు నచ్చిందివా? దానిలో నీవు అర్పుడు అయి ఉన్నావు. రంగమును ఎలా మూగి చుట్టివి? గృహ పరిచర్య చేయవలను, దర్శనములు చేసి ప్రార్థించవలను. సమయమందును అసమయమందును కూడా నీ శరీరమును నలగగొట్టుము. ఆయన నలుగుబట్టబడిన వాడై వాక్యము చెబుతుంది. ఎవరు నలుగుబట్టబడిన వారు? ఎవరమ్మా? ఆయన నలుగుబట్టబడిన వాడై అని వాక్యంలో మీరు చదవలేదా? ఎవరు నలుగుబట్టకపోతే నీవు నలుగుబట్టబడుతున్నావా? అటువంటి నలుగుబట్టబడే శరీరమును, అవయవమును, మనస్సు ఇవ్వమని తండ్రిని వేడుకొనుడు. బలహీనత మిమ్మల్ని ఏమీ చేయలేదు. శరీరం అందు వస్తువు ఉంటాయి. తండ్రి ఆజ్ఞ లేదు, ఏది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆత్మమందు శరీరమందు రెండూ కలిసి మీలో పనిచేయుచున్నవి కనుక మీరు భయపడవలదు. ఆత్మలను పెంచును. పరిచర్య లేదు, పలకరింపులు లేవు, ఆత్మలు లేవు. కొంతవరకే ఉన్నది నీ దగ్గర, కొంతవరకే ఉన్నది. విలువైన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నీవు దర్శించట చేత ఆత్మలు వెనకబడిపోతున్నాయి. జ్ఞాపకం ఉంచుకున్నాను. ప్రభు పిలిస్తే ఇలాగ పరిపాట్లు నీతో రావు. ప్రభు పని చేయి, అది నీతో వస్తుంది. సేవక నీతోనే మాట్లాడుతున్నది. నీ బిడ్డలు నిన్ను ప్రోత్సహించి నడుస్తున్నారు. వాళ్ళు నీతోనే ఉన్నారు. ప్రతి పనిలో దీవించబడుతున్నారు. అది మీ కుటుంబం వలన బిడ్డలు నేర్చుకున్నటువంటి పరిధి, పెంచబడిన పరిధి. దైవ దానిత్యంలో ఉన్నారు బిడ్డలు. వారి మాటను కూడా తులసి వేయకుండా, వారిని బాధ పెట్టకుండా, వారిని గాయపరచకుండా దేవుని నీ భార్య ప్రవర్తించుడు. వారు మిమ్మల్ని గౌరవించాలి. ఈ లోకంలో ఎవరు మనతోటి రారు. ఏ ఫలము లేని నిన్ను ఇక్కడ బలవంతునిగా నిలబెట్టి తిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మల బలము సంపాదించుకోవడం, అదే మీకు బలమైన మార్గము, బలమైన బంధుత్వము, బలమైన కుటుంబము. శరీర కుటుంబములు రావు, ఆత్మీయ కుటుంబములు మిమ్మలను చివరకు నడిపిస్తారు. వాళ్ళు కనుక ఆత్మలను సంపాదించుకోము. గృహదర్శనములు చేయము. విశ్వాస పర్యంతములో పరుగుడు. సమయం దొరికితే కనుక వృధాపరచకుండా తండ్రి నలగొట్టబడిన రీతిగా మీరును కూడా నలగొట్టబడవలే. ఇది తండ్రి ఆజ్ఞ మాత్రమే. కుమారుడా, నీ లోక స్నేహం వదిలిపెట్టు. అది ఏమిటో నీకు తెలుసు.
సమయం దొరికితే యంత్రములతో పని చేస్తున్నారే మీరు. కాసేపైన ప్రభువుతో మీరు సంసారం చేస్తున్నారా? కనుక ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరు ప్రభువు కొరకు ప్రార్థన చేయుడు. ప్రార్థనలో విజ్ఞాపన చేయుడు. తండ్రి మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. బోధకుడా, నీ బిడ్డలకు నేర్పించు. నీ బిడ్డలతో సంభాషణ చేయు. నీ బిడ్డలతో మాట్లాడు. కానీ మాట్లాడేటప్పుడు నీలో కూడా నెమ్మది కావాలి. చక్కగా నేర్పుము. నీ బిడ్డలతో చక్కగా నేర్పుము. తండ్రి సేవకురాలు నీ భార్య మనసుగా రోధిస్తున్నది. మనుషులకు అర్థం కానిది. సేవ పట్ల బాధ్యత ఉన్నది కానీ ఆమె తిరగలేక ఉన్నది, వెళ్ళలేక ఉన్నది. నీవు బలపరిచిన సో ఆమె లేచి ఇద్దరు వెళ్ళి పరిచర్య చేశారండి. అయినా బాధ్యత నీ మీద ఎక్కువ ఉన్నది కనుక గృహ దర్శనములు చేసి వెళ్ళి ప్రార్థించవచ్చు. దేవుడు నీకు గొడవతూ ఉండమని. దెయ్యములు కూడా ప్రభు మాట తండ్రి మాట వినుట వలన వారి మోకాళ్ళు కూడా గడగడ వణుకుతూ దేవుని సన్నిధిలో ఉంటున్నాయి. మనుషులైన వారే దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్నారు. వారిలో మీరు లేరు కనుక మిమ్మల్ని సరిచేయుట తండ్రి చిత్తము. మిమ్మల్ని నడుపుకొనుట తండ్రి చిత్తము. మీలో ఒకరికొకరు సమాధానం ఉంటుందా? తండ్రి సాన్నిధ్యంలో ప్రాముఖ్యంగా మొదటి సంఖ్యలో ఉన్నది. అయినప్పటికీ వాక్యంలో సమాధానం వెతకమన్నాడు. ఆయన వెతికి దాన్ని వెంబడించుకున్నాడు. మీ నడవడికలలో అన్ని చాలా లోపములు కనబడుతున్నవి ప్రభువుకు. మీ మాటను బట్టి, మీ నడతను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, సమస్తమును బట్టి దేవుడు మెచ్చాలి. లోకం సంతోషించి మిమ్మల్ని అనేకులను వెంబడించాలి. ఓర్పు కలిగి ఉండండి. మందిరం గురించి మీరు ఎప్పటి నుంచో ప్రార్థించిన రీతి సమయం ఆసన్నమైంది కనుక మీ కుటుంబంతో మాట్లాడి, కుటుంబంతో సహా కలిగి మందిరంలో కట్టి కింద కూర్చున్నట్టు ఎందుకు నేర్చుకోండి. వాసికమి వేస్తుంది. వర్తమానములకు గంభీరత్వాన్ని అక్కడ వెలికిపోదు. వారికి ఒక కట్టడ ఏర్పరచడానికి బలిపీఠ సమయం ముందు అది ఎలా కట్టబడినో మేము అక్కడే సంచరించదు, అక్కడే మేము నడిపించదు. ఇది తండ్రి ఆజ్ఞ మాత్రమే. చిన్న మనవి కాదు. ఎన్నో మందిరములు పడతారు, ఎంతో మంది సేవకులు బోధకులు నిలబడతారు. కానీ తండ్రి చిత్త ప్రకారం అక్కడ ఉండదు కనుక తండ్రి అన్ని సన్నిధులకు వెళ్ళడు. మమ్మల్ని పంపడం మేము వెళ్ళాం. ఎందుకనగా ఆయన వాక్య చిత్తమును బట్టి నడిచివారు కొందరే. మీకు తెలుసా? ప్రభు అని వాడు వాక్యము మీకు తెలుసునా? ఆయన చిత్త ప్రకారం నడిచివాడే.
వాడు విశ్వాసి అయినా, వాడు బోధకుడైనా, గొప్పవాడైనా, ధనుడైనా ఆయన చిత్త ప్రకారం లేకపోతే ప్రభువు సమీపించాడు. మేము అడుగు పెట్టలేము ఆయన ఆజ్ఞలైతే త్వరగా జ్ఞాపకం ఉంచుకోము. ఆ మందిరంలో రాబో శిరస్సు నీవే, నీ తండ్రి తర్వాత నీవే. నీ తండ్రిని బట్టి నేర్చుకుంటే కనుక అనేక పర్యాయములు నీకు వినిపింప చేయగలుగుతుంది, కానీ ఆ సమయం గడవకుండా మేము వెళ్ళిపోవాలి. ఈ సమయం ముందు ఆ సమూహమంతా మేఘాలలో ఆకాశమందు దేవుని మహిమపరుస్తూ స్థుతిస్తూ ఉన్నాయి. ఆయన మహిమ పొందుతున్నారు. మా పని మాకు అప్పగించినారు. ఒక మీదట మరలా మేము కుమార్తె వివాహానికి ముందు వచ్చి మీతో మాట్లాడు. అంతవరకు తండ్రి ఆజ్ఞ లేనిదే మేము రాలేకపోతున్నా. కానీ మీ కుటుంబమునకు వచ్చినప్పుడల్లా మీ వినయమును, మీ ప్రేమను, మీ భక్తిని చూసి నేను సంతోషిస్తూ తండ్రి సాహిత్యంలో ఆనందించుకున్నాను. కానీ కన్నీటి ప్రార్థన మీలో ఎవరికి లేదు. కన్నీటి ప్రార్థన లేదు. అది ఉంటే నీకు ఎప్పుడో నీ ఇంట్లో కార్యంలో జరుగు బొదకుడా ఎవరిలోనే ఉన్నదా? ఎవరిలోనూ లేదు. ఈ భార్య అయిన స్వార్థ మనురాలు ఆమె ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు కన్నీటి ప్రార్థన చేసే ఆమె దేవుని సేవను ఉద్భవించింది. ఆమె శరీర బలహీనతల వల్ల ఆమె వెనుకంజ వేసింది. అయినప్పటికీ నలుగుగొట్టబడవలే సన్నిధిలో చేయాలని ఉన్నా, వెళ్ళాలని ఉన్నా శరీర బలహీనత ఆమె ముందుకు నడిపించటలేదు. ఆమె చదువారు సేవకురాలు, దృఢమైనటువంటి బలవంతురాలు ఆమె దేవుని సన్నిధిలో. నీ భార్యను నీవే స్వార్థమును తేలికగా తీర్చిదిద్దుతుంది. ఇది మాత్రము నిజమని నీవు ఒప్పుకున్నావు. ఆమె దైవజనుడైన నీ భార్య తండ్రి ఆమె స్వార్థ సేవలో పుట్టిన ఆ బిడ్డను స్వార్థాన్ని పేరు పెట్టి సేవలో ఘనమైనటువంటి భక్తుల దగ్గర అభిషేకించబడినటువంటి స్వార్థ అని పేరు పెట్టబడినటువంటి నీ భార్య ఆమెను నీవు నిర్లక్ష్యం చేయొచ్చు. ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డలను ఒక భార్యను చూడాలని ఆమె కోరిక ఉంది, కానీ నీ నిర్లక్ష్యం చేత నీ భార్య ఏమీ చేయలేకపోతుంది. కుమారుడా, సేవక, మిమ్మల్ని మేము నిందించడం లేదు. ఈ కుటుంబం మీరు బాగు చేసుకోవాలని. నేనేమీ చేయలేకపోతున్నాను తండ్రి బాధపడుతున్నాడే తప్ప మీరు చేస్తున్నటువంటి పొరపాటు మీకు తెలియలేదు. నేనేమి చేయలేని వాడనా అని తండ్రి బాధపడుతున్నాడు. ఆయన చేస్తే ఆయనకు మహిమకరం, చేయలేకపోవటం వలన ఆయనకు మహిమ కూడా లేదు.
సంతోషముతో పనులు చేసుకోండి చెప్తున్నారు. మీరు అడిగిన రీతి ఆయన ఇస్తాడు. మీరు అడిగే కొద్దీ ఆయన ఇచ్చిన దానిని ఉపయోగించుకొని కష్టపడుతున్నారు కనుక ఆ కష్టానికి ప్రతిఫలం మరలా తిరిగి దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ మీ 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 యొక్క ఆశీర్వాద కష్టము కొంత పనులకు వెళ్ళిపోతుంది, తప్పదు. ఇది జీవితమని మేము గ్రహించుకుంటే కానీ ఆయన ఇచ్చిన దానిని ప్రభు కొరకు మీ కుటుంబం కొరకు చక్కగా నడిపించుకుని మీ ఇంటిలో ఎక్కువ సేపు దుమ్ము ధూళి ఉండదు. మేము వచ్చి వెళ్ళుట కాదు. నీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే, నీ మందిరము పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయాలు పరిశుద్ధంగా ఉంటే తండ్రి వచ్చి మీ ఇంట్లో నివాసన చేయుటకు అవకాశం ఉన్నది కనుక పనివారి చేపైనను నీ ఇంటిని దుమ్ము ధూళితో శుభ్రత తీసివేస్తుంది. పరిశుభ్రముగా నీ ఇంటిని శుభ్రం చేస్తుంది. తండ్రి వచ్చి మీ గృహంలో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. చూచుటయే కాదు, రావటానికి కూడా ఇష్టపడాలి. కనుక మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకోవాలి. కలహాలతో కాదు, శుభ్రం చేసుకోవటం కూడా కలహములతో కాదు, ప్రేమతో కలిసి మీ పనులు మీరు సిద్ధపెట్టుకోండి. ముఖ్యంగా తండ్రి పంపిన పని ఈ సమయం అందు మాకు మరలా మీకు విన్నవించుకుంటున్నాం. ఒకటి, మీ కుమార్తె విషయమై త్వరగా ప్రయత్నములు చేయండి. మీ ప్రయత్నంలో ప్రభు ఉన్నాడు. రెండవది, నీ కుమారుని యొక్క వివాహ సమయం కూడా దగ్గర పడుతున్నది. ముఖ్యంగా మూడవది, మంత్రి విషయంలో ఆయన చిత్త ప్రకారం చెప్పినట్టు చేయడు. నాలుగవది, గృహ సంసారములు చేయుడు. నీ కుమారుడు నీవును కూడా వెళ్ళి పరిచర్య చేయుడు. నీ కుమార్తె నీ భార్యనే ఉండాలని కూడా ప్రయత్నించాడు. గ్రంథములు చేత పట్టుకుని వెళ్ళి గృహ దర్శనములు చేసి పరిచర్య నడుపుడు. బిడ్డ, కుమారుడా, నీ పిల్లలతో నీ పరిచర్య నేర్చుకోడు. కనుక ఫలవంతుల వల్ల తిరుగుడు. లోకమును చూసి మీరు భయపడవచ్చు. ఫలవంతుల వల్లనే నా పరిచర్య జరిగించమని ప్రభు చెప్తున్నాడు. అయినప్పటికీ మీరు భయపడకూడదు అని చెప్తున్నాడు వాక్యంలో. ఇప్పుడు మీరు చదివినారు కదా, ఆ నీళ్ళలో ఉన్నామని చెప్పి తిరుగుబాటు చేయకుండా, ఎవరికి భయపడకుండా చక్కని వాక్యంను మీరు ఆ వాక్యం మరలా 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 మీరు పఠించుడు. ఫలమైన వాక్యం ఆయన మీకు ఏమని పిలిచాడు మిమ్మల్ని ప్రభువు? ఏమని పిలుస్తున్నాడు గ్రంథంలో? మొదటిగా ఎవరిని ఏమని పిలిచాడు ఒకసారి మరలా చెప్పండి. నరపుత్రుడా. జ్ఞాపకం చేసుకోండి. ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? నరపుత్రుడు అంటే ఎవరు? ఎవరు బోధకుడా? మనుషులు. నరపుత్రుడు అనగా మనుషులు. మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నాడు తండ్రి? నరపుత్రుడు అని పిలిచి ఎవరితో మాట్లాడుతున్నాడు? చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవాలి. ఎవరితో మాట్లాడటానికి? ఎవరితో? మరి ఎవరు చదువుతున్నారు కానీ ఎవరు చదువుకుంటే వాళ్ళతోనే. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడమంటున్నాడు. బలహీనంగా ఉండమన్నాడా? నాకేమి చేత కాదు అని నిలబడమంటున్నాడా? ఎలాగా? చక్కగా నిలబడము. నిలబడితే ఏం చేస్తాడంట? మన తండ్రి మీతో మీతో అందరితో మాట్లాడతానంటున్నాడు. ఆ తరువాత విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని మరలా మరలా చదువుకొని పఠించుకొని అతన్ని వివరించుకోడు. ఆ వాక్యమును జాగ్రత్తగా ఉండదు. ప్రభు సాన్నిధ్యంలో మెలకువ కలిగి ప్రార్థించుడు.
అజ్ఞానుల వల్ల ఉండొద్దు అన్నాడు. వాక్యం తెలుసమ్మా మీకు? తెలుసుకోవాలి ఇక్కడ కుమారులా, తెలుసా మీకు? అజ్ఞానుల వలె ఎప్పుడు అజ్ఞానుల వలె ఉండొద్దు అన్నాడు. సమయమందులో కూడా ఎలాగ అజ్ఞానుల వలె ఉండమన్నాడా, జ్ఞానుల వలె ఉండమన్నాడా? అజ్ఞానులే కాక జ్ఞానుల వలె ఉంటున్నాడా? అలాగా ఉంటున్నారా? మీ గృహంలో దేవుని మాటలు 24 గంటలు వినబడుతున్నాయా? కనీసం 12 గంటలైనా దేవుని మాటలు మీ గృహంలో వినబడుతున్నాయా? ఆకాశ యంత్రములతోనే గడిపేస్తున్నారు. ప్రభువు దగ్గర ఉండండి, మీ బ్రతుకులు బాగుపడతాయి. ఆ యంత్రములు మీకు ఏమి పెట్టవు నాయన, ఏమీ పెట్టవు. కాలము వ్యర్థమైపోతున్నట్టు. మనుష్య కుమారుడు త్వరలో రానయ్యన్నాడు. కాలం సంపూర్ణం అయిపోయింది. బాధకుడ మీకు తెలుసు కదా, కాలము సంపూర్ణం అయిపోయింది. ఆయన వస్తున్నాడు. జాగ్రత్తగా మీ హృదయాలను, మీ కుటుంబాలను, చిన్న కుటుంబంలో తండ్రి మమ్మల్ని ఇలా బంధించడం మీరు పొందుకున్న దైవ దీవెన. మేము దేవుని యొక్క దేవునితో ఉన్నామని చెప్పి మీ చూపులో, మీ చేతితో, మీ కంటితో, మీ కాలుతో, మీ చేతితో సమస్తమును ఆయన కొరకు పని చేయాలి. మీ పనులు మీరు చేసుకుంటూనే గుడారములు కొట్టుకుంటూ కౌలు కొట్టుకుని ఎంత బాధ చేశాడు ఆయన. ఎంత రెక్క తిరిగాడో మీకు తెలియదు ఆయన. నా బాధ కూడా మాట్లాడారా, మీకు కూడా తెలిసింది వచ్చింది. ఏం చేశాడు పౌలు గారు? మీరు చెప్పండి చిన్న నోట్లోకి. గుడారాలు అంటే ఏంటి నాయన? నివాస స్థలం ఇక్కడే కాదు, ఇక్కడ అక్కడ ఏమి ఉండదు వాళ్ళకి. గుడారానికి అంటే అనగా ఏమిటైనా వాళ్ళు కూడా అటు ఇటు తిరిగే వాళ్ళు. గత కాలంలో నీడ వలె వారు బాతికములను వేసుకునేవారు. వారు ఈనాడు కూడా సంసారం చేస్తున్నారు. కనుక లోకంలో మీరు వర్ధిల్లాలని కూడా ప్రభు ఆశపడుతున్నారు. కనుక మీకు చెప్పినటువంటి 5 విషయములను మీరు 5 విషయంలో మాకు కూడా ఒకసారి మాకు తెలియజేయదు, ప్రార్థించండి. పురోదర్శనలు, 2 మందిరంలో సహవాసంగా కలిసి పనులన్నీ చక్కగా చేసుకోవాలి. 4 కన్నీటి ప్రార్థించి మీ కుమారుని మీద ఆ కాడి భారం మనసును రహస్యమైంది ఏమీ లేకుండా నీ కుమారుని అన్ని విషయములను తెలియజేయదు. నీ కుమార్తె మనసు ఒక చిన్న విషయం చూద్దాం. పండు ఎప్పుడు తింటాం చెప్పండి. ఒక చెట్టుకి కాయ కాసినప్పుడు, ఒక చెట్టుకి కాయ కాస్తుంది, ఎప్పుడు తింటారు అది? గట్టిగా చెప్పండి. పండిన తర్వాతే తింటారా? మరి కూడా మరి ఎలా తయారైనాక? ఇప్పుడు మీ తండ్రి పడిపోయే వయసు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు తింటాం ఒక చెట్టుకి పండు? ఒకడ
ఒక చెట్టు పండు ఎప్పుడు తింటాం అనేది సరైన సమాధానం మీలో రావడం లేదే, అంత తెలియని వారిగా ఉన్నారు. పచ్చికాయ తింటారా? అలాగమాట అనగా ఆ అవి ఎప్పుడు తింటారు అనేది ప్రశ్న మీకు సరిగా చెప్పడం రాలేదు. ఆలోచనలు ఉన్నాయి, చెప్పలేకపోతున్నారు. పండినాక తినరు. ఒకవేళ తిన్నది మంచిదో చెడ్డదో పాడైపోయిందో బాగుందో లేదో చూస్తారు. పాడైపోవడం అనగా ఏమిటి? అది పండిపోయే పరిస్థితి వచ్చిందంటే పురుగు కూడా పడుతుందని భయపడతారు తినడానికి. అలాగే కిందిని తినేయరు కదా. ఎప్పుడు తింటారు? దాని వయసు కాలం మందు కంటికి నిండుగా ఉన్నప్పుడు తినాలి. ఏ కాయ అయినప్పటికీ కూడా అది అది మన తినుట యందు తయారైన తర్వాతే తింటాం కనుక ఒక చెట్టు పండు మనం ఏ సమయాన్ని తింటామో జీవితములు కూడా అంతే. మీ కుమారుడి జీవితం సరైన సమయానికి వచ్చింది. మీ కుమార్తె జీవితం సరైన సమయం దాటిపోయింది. ఇంకప్పుడు ఆ పండుగ ఎవరు తీసుకుంటారు? ఎవరు గమ్ముతావు? ఎవరి చేతిలో పెడతావు? జాగ్రత్త పడి వీటన్నిటిని జ్ఞాపకం చేస్తాయి. నీ జీవితంలో నీవు అలాగ ఉండకపోయావు, నీ వయసును పెళ్లి చేసుకోకపోయావు. అది సాధ్యమా బాబు? ఇక్కడ అది సాధ్యమేనా? మాట్లాడు నాయన. ఈ వయసుకి వివాహం నీకు సాధ్యమేనా? అది నీ బిడ్డల వయసు కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఒక జీవితం అయిపోయింది. జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క జ్ఞాని మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని ఆయన సన్నిధి నుండి వచ్చినటువంటి ఈ జ్ఞాన మాటలు చెవుని పట్టుకొని తండ్రిని వేడుకునకు. అన్యులు చుట్టుపక్కల అనుసరిస్తున్నారు, దూరవాణిలో గ్రహించుతున్నారు. మీరు మీ తండ్రితో ఉన్నారు, మీకు ఎంత గొప్ప ఎంత ఆనందం. ఈ నా మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని చక్కని దిశలో మీ ప్రయాణములు జాగ్రత్తగా నడిపించుకొని మీ పనులు మీరు చేసుకుంటున్న బలవంతుల వల్ల పరిగెత్తు. మీ బిడ్డల విషయమై కుటుంబంతో సమాధానంతో అన్ని విషయంలో ఇంటికి యజమానివి కనుక మీ భార్యను పోలనాడక విసిరి వేయక నీలో గొప్పతనం ఏమున్నదని అనేక సార్లు మీ భార్యను నీవు నిందించావు. అయినప్పటికీ కూడా ఆమె రహస్యముగా దుఃఖిస్తూ వ్యాధులతో ప్రభు దగ్గర రోధిస్తున్నది. ఆమె మనసును మీరు తెలుసుకుంటా అరుదు కష్టం. మీ భార్యని ఇప్పుడు నిందించవద్దు. ఆమె ఈ ఇంటి గృహిణి. ఆమె లేక నీవు బ్రతుకులేవు, అలానే నీవు లేక ఆమె బ్రతుకులేదు. ఒకరినొకరు కనుక దేవుడు నిర్ణయించిన రీతిని బట్టి మీరిద్దరు కలిసి ప్రభువు నందు మీ బిడ్డలను చక్కబెట్టండి. మీరు కార్చే కన్నీళ్లు ప్రార్థన మీ బిడ్డలకు నేర్పడు. కనుక మీరు ప్రభువుకు నచ్చిన విధంలో మీరు నడుచుట లేదు కనుక చిన్ని బలహీనతలు, చిన్ని అనారోగ్యాలు మిమ్మల్ని వేధిస్తున్నాయి. వాటికి మీరు లోబడక మీ కన్నీటి ప్రార్థన వల్ల మీరు కడుక్కోండి, శుద్ధులవుతారు. తండ్రి ఆజ్ఞ లేనిది ఏది మిమ్మల్ని ఏమి చేయదు. ఇది మాత్రమే ప్రభు చెప్పిన మాటల్ని, ఆయన అందించిన వార్తను బట్టి జ్ఞానుల వలె మీరు నడవాలని అత్యంత స్థితి ప్రకారం మీకు ఆజ్ఞాపిస్తున్నాం. తప్పనిసరిగా పాల్గొనడం.
ఒక సంగీత నాదం వినిపించు, ఒక వినిపించు. ఒక సంగీత నాదం మీరు వినిపించలేదు. పరిశుద్ధ 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 మీరు రోజువారీగా చేసుకున్నటువంటి అది పరిశుద్ధుడు అనేటువంటి ప్రార్థన మేము వహించడం. మీరు మంచిగా కూర్చొని చక్కని నాదమును ఒకటి వినిపించు. ఆ తరువాత మీరు ఎలా కూర్చోగలిగితే ఎలా కూర్చోండి సావుగా. కుమారుడు నాయన కొంచెం బాహ్యం వస్తుంది. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా శ్రీరామో నీతరికి. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా శ్రీరామో నీతరికి. పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా, పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా. పదిలంగా మమ్ము స్థిరపరచి పరిశుద్ధ దేవుడవయ్యా, పదిలంగా మమ్ము స్థిరపరచి పరిశుద్ధ దేవుడవయ్యా. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా శ్రీరామో నీదరికి. శత్రుసేనలను కూల్చుటకు సరిపోయిన వాడవయ్యా, శత్రుసేనలను కూల్చుటకు సరిపోయిన వాడవయ్యా. సత్యముతో మమ్ము బలపరచి పరిశుద్ధ దేవుడవయ్యా, సత్యముతో మమ్ము బలపరచి పరిశుద్ధ దేవుడవయ్యా. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా శ్రీరామో నీదరికి. కార్యములను నెరవేర్చుటకు సరిపోయిన వాడవయ్యా, కార్యములను నెరవేర్చుటకు సరిపోయిన వాడవయ్యా. ప్రార్థనలు విని ఫలమిచ్చి పరిశుద్ధ దేవుడవయ్యా, ప్రార్థనలు విని ఫలమిచ్చి పరిశుద్ధ దేవుడవయ్యా. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా శ్రీరామో నీదరికి. పరలోకమునకు చేర్చుటకు సరిపోయిన వాడవయ్యా, పరలోకమునకు చేర్చుటకు సరిపోయిన వాడవయ్యా. శరణని వేడిన వరమిచ్చి పరిశుద్ధ దేవుడవయ్యా, శరణని వేడిన వరమిచ్చి పరిశుద్ధ దేవుడవయ్యా. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా శ్రీరామో నీదరికి. హల్లెలూయా.
Hallelujah, 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 hallelujah. ప్రియ పరిశుద్ధుడైన మా పరలోకపు నీ పరిశుద్ధులను స్తోత్రములైతే తండ్రి, ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మేము పొందవలేదాం. తండ్రి, మీరు మాకు మరి నేర్పించిన మాకు మరి జ్ఞాపకం చేసిన ప్రతి విధమైన మాటలు బట్టి నేను హృదయంలో అనే ఫలితం రాసుకొని ఆయనకు తగిన జీవితంలో మనం జీవించే బాధ్యత చేయించాము. తండ్రి, మీరు మాలో మరి సూచించిన మరి పొరపాట్లను బట్టి మేము సరైన జ్ఞానం దయచేయండి. మీరు మాకు సహాయం దయచేయండి. మా వంతు మాకు ఏది సాధ్యమవుతుంది కేవలం నీ కృపలేదే మాకు ఏది సాధ్యమవుతుంది. మీరు చెప్పిన మాలో ఉన్న లోటు పాత్రలను తెలుసుకుంటుంది జ్ఞానం మీ కృప ద్వారా మాకు దయచేయండి. మీ యొక్క ఆదరణకర్తన పరిశుద్ధం మాకు దయచేసి తండ్రి, మా లోటులను మా పొరపాట్లను మేము సరిస్తున్న బాధ్యత దయచేసి పంపించండి. ఈ క్షణాన్ని మీరు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి మొదలం అయితే మీరు మాపై ఇచ్చిన కరుణ బట్టి మొదలంలో మీరు మాపై ఇచ్చిన కృపను బట్టి రక్షణను బట్టి కంచెను బట్టి మొదలం లేదు. మీరు మీ ఆజ్ఞ అనేది ఏది మమ్మల్ని పట్ల సెలవిచ్చిన మా దేవ నేనుగా ఈ మాట గుర్తుపెట్టుకొని మా జీవితంలో మనం ముందుకెళ్ళి భాగ్యం దయచేయండి. ఈ రాత్రి అంతా మీరు మాకు తోడై ఉంటే ఉదయం లేచి వాళ్ళు కీర్తించుకుని భాగ్యం దయచేసి పడిపించండి. అది పరిశుద్ధమని ఏమిస్తున్నాం శ్రమ పడమంటారు. సహాయం చేయండి. సహాయం చేయండి ప్రభా. నా సంఘానికి మేము ఇంత బాధ్యతలు పట్టించుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. నా కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభావ. భాషలను ప్రాంతంలో మమ్మల్ని ఇంకా పంపించండి. నా కుటుంబంపై నిర్దిష్టినందుకు నా కుటుంబాన్ని లెక్కల్లో ఉంచినందుకు ప్రభావ. నా సంఘాన్ని మా కుటుంబాన్ని కూడా మీ లెక్కలు భద్రపరుస్తున్నందుకు మీ చేతి ప్రకారం ప్రభావ మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని చేసుకున్నాడు. మాకు సహాయం రాత్రి ప్రభు మాతో పోటీనైనా నైనా మీ దేవతల పరిచయం మాకు దయచేసిన స్తోత్రాలు తండ్రి. నైనా మీరు మధ్యలో ప్రభు దేవా మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. మాకు అండగాను పండుగను ఉండడానికి నేను ఇష్టపడిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్నటువంటి ఆయన పొరపాట్లను మాలో ఉన్న తప్పులను ప్రభుత్వం మాకు తెలియజేసిన స్తోత్రాలు తండ్రి. నైనా మీ హెచ్చరికలే మాకు ఆశీర్వాదాలు, మీ హెచ్చరికలే నేను ప్రభు మాకు జీవుని అయినా ఈ రాత్రి నేను ప్రభునైనా మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలు బట్టి నేను ప్రభునైనా మేము పరిచర్య ధర్మానికి చేయడానికి నేను ప్రభు సంఘాలను దర్శించడానికి, సంఘ బిడ్డల కుటుంబాలను దర్శించడానికి నైనా కుటుంబంలో సమాధానం ఉండడానికి నేను ప్రభు నీ మందిరంలో ప్రభునైనా నీ బలపీఠము వద్ద నేను ప్రభుని తగ్గించుకుని ఉండడానికి నైనా దేవా మీ ప్రభు స్వీకరించండి. మన విషయంలో కూడా ప్రభు మీరు ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి నా బిడ్డల గురించి కన్నీటితో ప్రార్థించడానికి నేను ఉదయకాల సమయం మందిరించి ప్రార్థించడానికి నేను ప్రభు చూపించమని తండ్రి. మీరు మమ్మల్ని హెచ్చరించడానికి నేను ప్రభు మీ దూతలు పంపించడానికి మీ మాటలు మాకు తెలియజేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి ప్రభునైనా మేము నేను ప్రభు ఈ ఆనందాన్ని సంతోషాన్ని ప్రభునైనా నేను జీవితాంతం నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నీళ్ళు ఇంకా బలంగా నిలబడడానికి జీవించడానికి పరిచయం ప్రభు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
మాకు మీకు సంతరించగా ఆనందంగా ఉంది. చిన్న ఇల్లు, చిన్న స్వప్నం దేవుని సన్నిధి అనుకుంటుగా దేవుడు ఆస్తిని ఆశీర్వాదం చేయించినటువంటి చిన్న ఇంట్లో మాకు ఆనందం కలుగుతుంది. మాకు చక్కని బాణ్యం ఇచ్చారు, మాట్లాడించారు కనుక ఇది మాది. ఈ కళ్ళు ఎరుపు వస్తున్నాయి ఎందుకమ్మా? చాలా ఎర్రగా కనబడుతుంది మాకు. వాళ్ళు right? Practice.